నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న వైజాగ్‌లో సభ నిర్వహించారు. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో, పవన్ కామెంట్స్ పై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజీవ్ గారు. నిన్న వైజాగ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. సో, నేను పాయింట్ వైస్ చెప్తాను. ఉద్దానం సంబంధించి ప్రస్తావించారు. జనసేన వచ్చి మాట్లాడే వరకు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య ప్రభుత్వానికి ఎందుకు పట్టలేదు? అలాగే మరికొన్ని అంశాలున్నాయి సార్. సో, పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పే వరకు ఉద్దానం కిడ్నీ బాధితులను ఎవరు పట్టించుకోలేదా? ఒకటండి, ముందుగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్‌లో మీటింగ్ ఏదైతే జరిగిందో, వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఏఎస్ రాజా గ్రౌండ్స్‌లో జరిగింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్ అట్టర్ ఫ్లాప్ షో. పూర్తి ఖాళీ కుర్చీలు, ఖాళీ గ్రౌండే కనబడింది. అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ రోడ్ల మీద మీటింగ్ పెడుతూ ఉంటే రోడ్ షోలు ఆ పక్కన వెళ్ళేవారు, ఈ పక్కన వెళ్ళేవారు, పక్క నియోజకవర్గం వారు, పక్క జిల్లా వారు వస్తూ ఆన్ ది వేలో సరే పవన్ ఒకసారి చూసి వెళ్దాం అనుకునే లాంటి వాళ్ళు వచ్చి నిలబడితే దాన్ని చూసి ప్రజాబలం అనుకుని విర్రవీగాడు పవన్ కళ్యాణ్. బట్ నిన్న ఒక గ్రౌండ్ లో, క్లోజ్డ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో తేలిపోయింది. నిన్న వైజాగ్ మీటింగ్ ఇస్ అట్టర్ ఫ్లాప్ మీటింగ్. ఆ అట్టర్ ఫ్లాప్ దెబ్బకి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియకుండా పోయింది. అందులో భాగంగానే ఉద్దానం గురించి మాట్లాడాడు. ఉద్దానం అనేటువంటి సమస్య గురించి మొదట లేవనెత్తింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామంటే అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మేము లేవనెత్తినటువంటి సమస్య, అక్కడ మా స్థానిక నియోజకవర్గ పరిశీలకులు కానీ, ఇన్ఛార్జీలు, మా పార్టీ మేము లేవనెత్తాం, మేము పోరాటాలు చేసాం. అయితే అప్పుడున్నటువంటి మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పోరాటాలను కానీ, ఆ యొక్క అంశాన్ని కానీ బయటికి రానివ్వకుండా ఆపాడు. సరే, తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల కొంత అది హైలైట్ అయినటువంటి మాట నిజమే. కానీ పవన్ కళ్యాణ్ కేవలం ప్రచారాలకో, తన రాజకీయానికో ఉద్దానం సమస్యను వాడుకున్నాడు. ఉద్దానం సమస్య మీద రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన పవన్ కళ్యాణ్ చేశాడు. బట్ మేము అది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉద్దానం మీద పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానం ప్రాంతంలో అసలు ఆ సమస్యకు మూల కారణం ఏంటి? నీరు, తాగునీరు ఏదైతే ఉందో అది పూర్తిగా కలుషితం అవుతుంది. కాబట్టి శుద్ధమైన, పరిశుద్ధమైనటువంటి నీరుని, త్రాగునీరు ప్రజలకు అందించాలి. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేశాం. దానితో పాటు ఒంట్లో బాగోనటువంటి వ్యక్తులు హాస్పిటల్ కోసం సుదూర ప్రాంతాలకి, విశాఖపట్నం లాంటి కేజీహెచ్లకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో డయాలసిస్ సెంటర్లు పెట్టడం జరిగింది. కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం తరఫున వారికి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఈ రకంగా ఉద్దానం సమస్య మీద అన్ని దశ దిశల వైపు కూడా కట్టడి చేసి సమస్యను తగ్గించి తగ్గుముఖం పట్టేదానికి చర్యలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత తగుదునమ్మా అంటూ బయటకు వచ్చి నేనే లేవనెత్తానని చెప్పి ఆ యొక్క క్రెడిట్ ని తీసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేస్తూ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని నిరూపించుకున్నాడు. ఎలాగంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ డెకరేటర్. ఎవరో చేసిన పనికి వచ్చి మేకప్ వేస్తాడు, దా క్రెడిట్ నాదని చంద్రబాబు చెప్తాడు. యథా తండ్రి తదా దత్తపుత్రుడు అన్నట్టు ఆ ఉద్దానం సమస్య లేవనెత్తింది మేము, పోరాటం చేసింది మేము, పరిష్కరించింది మేము, అభివృద్ధి చేసింది మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు వచ్చి అదేదో తన క్రెడిట్లు తన అకౌంట్ లో వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు ఆయన చెప్పిన మాటల్లో. ఉద్దానం వరకు ఇంకొకటి ఉత్తరాంధ్రలో అంటే ఉత్తరాంధ్ర అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, ఈ విషయం తెలంగాణ ఎన్నికల ప్రచారం టైంలో కూడా చెప్పానని ఇవన్నీ చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వల్ల బీసీలు వెనకబడిపోతున్నారు. ఏం చేశారు బీసీల కోసం అని చెప్పి ఇంకొక వ్యాఖ్య చేశారు. నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తినండి. ఉత్తరాంధ్ర ప్రాంతం అనేటువంటిది వెనకబాటు గురైంది ఇప్పుడు కాదు. మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి, ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ పోరాటాలు జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేస్తేనేమి, తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వేసినటువంటి శివరామకృష్ణ కమిటీ ఏంటి, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన బోస్టన్ కమిటీ అయితేనేంటి, లేదా మంత్రిపరంగా హైపవర్ కమిటీ అంటే ఏంటి, ఏ కమిటీలు వేసినా సరే చెప్పింది ఒకటే, తెలంగాణ కంటే కూడా అత్యంత ఘోరాతి ఘోరంగా వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం అని. మరి అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి నువ్వు మత్స్యకారుల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతుంటావే, ఆ మత్స్యకారులను తోలు తీస్తాను, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు నాయుడు నువ్వు ఏ బోట్లో దాక్కున్నావు వెళ్ళి? ఏ రోజు ఎందుకు బయటికి రాలేదు? ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం రాజధాని ప్రాంతానికి అనువైనది. ఇప్పుడు ఏదైతే అమరావతి అనుకుంటున్నారో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని శివరామకృష్ణ కమిటీ చెప్పినప్పటికీ కూడా మొండి వైఖరితో తన కులం వారి కోసమే అమరావతిలో రాజధాని పెట్టారు. అమరావతి అనేటువంటిది ఒక కుల రాజధాని అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ తన నోటితో తను అన్నాడు కదా. ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పి అప్పుడు మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ మర్చిపోయి అమరావతికి నువ్వు ఎందుకు చేయకూడుతున్నావు? ఉత్తరాంధ్ర నువ్వు ఎందుకు వెన్నుపోటు పడుస్తున్నావు? మా ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రం ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్తానండి. ఇతర ప్రాంతాల వాళ్ళ దగ్గర మా దగ్గర కోటాను కోట్లు డబ్బులు ఉండకపోవచ్చు గాక, డబ్బులో మేము కోటీశ్వర్లు కాకపోయి ఉండొచ్చు గాక, కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు పంచడంలో మా ఉత్తరాంధ్రలో మించిన కోటాను కోటి కోటీశ్వర్లు ఎవరు ఉండరు.
మేమేం అమాయకులం కాదు. ఆకలి కేకలు, పోరాటాలు, నక్సలిజం, కొండపల్లి సీతారామయ్య గారు పుట్టింది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా అడవుల నుంచి. అది మా యొక్క చరిత్ర. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఉత్తరాంధ్రని నాకు ప్రేమ ఉంది, గాడి గుడ్డు ఉంది అని మోసం చేసే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఇదే ఉత్తరాంధ్ర వచ్చి విశాఖపట్నం గాజువాకలో నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. మా సామాజిక వర్గ కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నారు, నాకేస్తారని చెప్పి. కానీ రాజకీయంగా బట్టలు ఓడదీసి పరిగెత్తిచ్చారు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి. కాబట్టి ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ కొంత ప్రేమ కాదు, పగా ప్రతీకారాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నాశనాన్ని పవన్ కోరుకుంటున్నాడు, ఎందుకంటే తన ఓటమికి కారణం ఉత్తరాంధ్ర కాబట్టి. ఇవన్నీ కేవలం రాజకీయంగా ఉత్తరాంధ్రను వాడుకోవడానికి చెప్పే మాటలు తప్పితే ఇంకోటి కాదు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నం చేసి, ఎందుకంటే భావోద్వేగాలతో కూడుకున్న అంశం ఇది అని చెప్పి కేంద్రం దగ్గర ప్రస్తావించారని, అమిత్ షా తన మాటను గౌరవించారని, సో ఆ ప్రయత్నాన్ని ఆపగలిగాం అని కూడా చెప్పారు విశాఖ ఉక్కు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది జాతీయ స్థాయి అంశం. ఇందులో మన ప్రమేయం ఉండదు, ఇందులో మనం ఏమీ చేయలేము అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీకు నేను పంపుతాను. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మా ప్రాంతం, నేను విశాఖపట్నం వాడిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదాన్ని తల్లి ఉగ్గుపాలు తాగిన దగ్గర నుండి విన్నటువంటి వ్యక్తులం, యువకులం మేమంతా. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారన్న మొదటి రోజే మేమంతా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కానీ, ఆ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, మా నేతృత్వంలో మేము అనేక పోరాటాలు చేస్తే, మేము పోరాటాలు మొదలుపెట్టిన 9-10 నెలల తర్వాత తన కాల్ షీట్లన్నీ పూర్తయిన తర్వాత విశాఖ వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ మీకు ఒక అంశాన్ని గుర్తు చేయాలి నేను, ఈ చరిత్ర ఎవరు మరవరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం మొత్తం పాదయాత్ర చేసుకుని, ఆ తర్వాత ఈ యొక్క పోరాటాన్ని ఢిల్లీ వేదికగా చెయ్యాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ, ఆంధ్ర భవన్ దగ్గర కానీ మేము అన్ని పార్టీల ఎంపీలు మద్దతు కూడగట్టాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకులు, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మేము చేస్తే, మీరు నమ్మరండి, మాకు సిపిఐ సిపిఎం పార్టీల నుంచి వచ్చారు, ఇతరితర అన్ని పార్టీల నుండి వచ్చి సుమారు 100కు పైగా ఎంపీలు సంతకాలు సేకరించగలిగాం. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అయితే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు అందులో సంతకం పెట్టలేదు? దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశాన్ని నిలదీయడు? అంటే కేవలం స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఉద్యమం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అన్నటువంటి దురుద్దేశంతో స్టీల్ ప్లాంట్ ని రాజకీయంగా పవన్ వాడుకుంటున్నాడు. మీకు తెలుసో లేదో, విశాఖ జీవీఎంసీ ఎలక్షన్స్ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఒక పక్కన ఓరుని జరుగుతుంటే ఇంకో పక్క విశాఖ జీవీఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలు అద్భుతమైనటువంటి మ్యాండేట్ వైసీపీకి ఇస్తే మేము మా తొలి జీవీఎంసీ సమావేశంలోనే స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా తీర్మానం చేశాం. విశాఖ జడ్పీ సమావేశంలో తొలి తీర్మానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేశాం. అసెంబ్లీలో వ్యతిరేకంగా చేశాం. 100 మంది పైగా ఎంపీల మద్దతు మేము కూడగొట్టాం. బట్ వాట్ పవన్ కళ్యాణ్ చేసింది చెప్పండి. డాబు మాటలు, సోది కబుర్లు చెప్తే చేతల్లో నువ్వేం చేశావు? ఢిల్లీలో ఏ రోజున ఒక నిరాహారదీక్ష చేశాడా? ఢిల్లీలో ఒక్కసారి ఒక పాదయాత్ర పోరాటం చేశాడా? కేవలం మైకుల ముందో, కెమెరాల ముందో, 10 మంది ముందో కబుర్లు చెప్పడానికి తప్పితే ఈ స్టీల్ ప్లాంట్ లో నేనేమీ చేయలేనని చేతులు ఎత్తేసిన ఒక దద్దమ్మ పవన్ కళ్యాణ్. సో ఇంకొక విషయం రాజు గారు, అంటే చాలా సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు అభిమానుల నుంచి సీఎం అనే నినాదాలు వినిపించడం ఇవన్నీ మనం చూస్తుంటాం. సో నిన్న కూడా అలాంటిదే జరిగింది. సో అక్కడ సీఎం అని వాళ్ళు అన్నప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు నేను ఓట్లు అడుగుతుంది అధికారం కోసం కాదు, మార్పు కోసం. అది సీఎం ఎవరని తర్వాత డిసైడ్ చేస్తారట. ఇంకొక విషయం సార్, తాను బీజేపీలో చేరతానంటే కోరుకున్న పదవి ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది ఏమిటంటే, కూటమి అంటాడు, పొత్తుని గెలిపించండి, కూటమిని గెలిపించండి, మమ్మల్ని ఆమోదించండి అంటాడు. కానీ ఆ పొత్తులో నీకు ఎన్ని సీట్లు అంటే ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. పోనీ నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు, నిన్ను గెలిపించమంటున్నావు కదా, నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు, నీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తారంటే దానికి సమాధానం ఉండదు. కానీ మా పొత్తును గెలిపించండి, మా కూటమిని గెలిపించండి అంటావు. ఎవరైనా జన సైనికులట ఆ పొత్తుని ప్రశ్నిస్తే వాళ్ళంతా వైసీపీ కోవట్లు, వైసీపీకి అమ్ముడు పోయారని నేను అంటున్నాడట పవన్ కళ్యాణ్. మరి నీ సొంత జన సైనికులే నువ్వు చేస్తున్నటువంటి తప్పును నిలదీస్తేనో ప్రశ్నిస్తేనో వాళ్ళని వైసీపీకి అమ్ముడు పోయిన వాళ్ళని నువ్వు నిర్ధారణకు వచ్చినప్పుడు, నువ్వు పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశాన్నో గెలిపించడానికే నువ్వు పనిచేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడని మేము అంటంలో తప్పే ఉంటది? అప్పుడు అది నిజమే అవుతుంది కదా. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిన్న విశాఖపట్నంలో సభ పెట్టి సీఎం ఎవరవుతారన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటారట. అంటే ఏంటి, మీ ఇద్దరు ఏమని రాష్ట్రం జాగీరా, మీ ఇద్దరు అనుకుంటే సీఎంలు అయిపోతారా? మిగతా మీ పార్టీలో అంతర్గత స్వతంత్రం ఉండదా? అంతర్గత నిర్ణయాలు ఉండవా? అంతర్గత సమాలోచనలు ఉండవా? నువ్వు ఒక నియంత, చంద్రబాబు ఒక నియంత,
మీ ఇద్దరు ఏదనుకుంటే అది చేసేయాలని మీరు అనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సొంత పార్టీ వాళ్ళు అంగీకరించే పరిస్థితి ఉందా? లేకపోతే నిన్ను తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించే పరిస్థితి ఉందా? అసలు నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఉండాలంటే నీకు ఉన్నటువంటి సీట్లు ఏమిటి? ఇంకో విషయం చెప్పాలండి. నిన్న సభలో మాట ఏమంటాడంటే, జనసేనట తెలుగుదేశం వెనకాతలు నట్టలేదట, కలిసి నడుస్తుందట. కలిసి నడవడం అంటే ఏమిటండి? సమాంతరంగా నడవడమే కదా. కలిసి నడవడం అంటే సరి సమానంగా నడిచేదాన్ని కలిసి నడవడం అంటారు. మరి సరి సమానంగా నడవాలి రాజకీయంగా అనుకుంటే 175 సీట్లలో నువ్వెన్ని 100 సీట్లు తెచ్చుకుంటావా? ఒక 90 సీట్లు, కనీసం ఒక 80 సీట్లు తెచ్చుకుంటాడా పవన్ కళ్యాణ్ పొత్తులో? నువ్వు 80 సీట్లలో పోటీ చేస్తే అప్పుడు నువ్వు కలిసి నడుస్తున్నట్టు అవుతది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు 150 సీట్లలో ఇచ్చేసి నువ్వు 20 సీట్లలో పోటీ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి నడుస్తున్నట్టు లేదు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ కూర్చున్నట్టు ఉంది. కాబట్టి ఈ యొక్క కనీస వ్యత్యాసాలు కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడటం, తనకు తాను సీఎం అయిపోతానని అనుకోవటం, ఇవన్నీ కూడా గాలిలో మేళ్ళలో నీటి మీద రాతలు లాంటి వ్యవహారమే పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ తేలిపోయాడు రాజకీయంగా. నిన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సభ చూసిన తర్వాత మా విశాఖ ప్రజలు, మా ఉత్తరాంధ్ర ప్రజల నోటి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప మాట ఏమిటో తెలుసా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయానికి పనికిరాని పువ్వు. హీఈస్ అ ఫ్లవర్ స్టార్, హీఈస్ నో మోర్ అ పవర్ స్టార్. ఆయన పవర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావడానికి ఉపయోగించి ఆయన పవర్లెస్ లీడర్ గా ఉండిపోయాడు. దానికి ఉదాహరణ నిన్నటి మీటింగే జనాలు లేక వెలవెలబోయింది. ఓకే. సో రైట్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ అండి.